నమస్తే, వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం ఫ్రాన్స్ బిర్యానీ చేసుకుందామండి. అది ఆంధ్ర స్టైల్లో చేసుకుందాం. నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ కావాలని అడుగుతాం కాదు. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. బాస్మతి రైస్ హాఫ్ కేజీ తీసుకున్నానండి. 1 అవర్ ముందుగా నానేసి ఇలా వడేసి పెట్టుకున్నాను. టైగర్ ఫ్రాన్స్ హాఫ్ కేజీ తీసుకున్నాను. ఈ రొయ్యలు చాలా స్మెల్ వస్తాయండి, అందుకే 4-5 సార్లు వాష్ చేసి చివరిగా నిమ్మరసం కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసి పెట్టుకున్నాను. కారం, పసుపు, గరం మసాలా, నిమ్మకాయ, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, నెయ్యి, ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ అండి, 150 గ్రామ్స్ ఉన్నాయి, టమాటా ప్యూరీ, కొబ్బరి పాలండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, గరం మసాలా దినుసులు, ఎండుమిర్చి, ఆయిల్. అంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇంకా స్టార్ట్ చేద్దామా. ముందుగా దీనికి కావాల్సిన బిర్యానీ మసాలా సిద్ధం చేసుకున్నామండి. హోల్ గరం మసాలా వేస్తున్నాను. 5-6 ఎండుమిర్చి, మీరు తినే కారాన్ని బట్టండి. తోక మిరియాలు, సాజీర, ధనియాలు, జీలకర్ర, స్పూన్ ఫ్లవరు, తోక మిరియాలు అన్నీ డ్రై రోస్ట్ చేసుకుందామండి. కొంచెం సిమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి అయిపోయినాయండి. ఇవి చల్లారినాక మిక్సీ పట్టుకొచ్చుకుందాం. ఈలోపు మనం రొయ్యలను సిద్ధం చేసుకున్నామండి. రొయ్యల కోసం ఒక 1 లీటర్ వాటర్ పోసానండి. ఒక మందపాటి పాత్ర పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ రాళ్ళు ఉప్పు వేసాను. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. 2 ఏలక్కాయలు, 2 లవంగ ముద్దలు, దాల్చిన చెక్క వేస్తున్నాను. సగం నిమ్మ చెక్క కూడా పిండుదామండి. రొయ్యలు ఉన్నాయి కదండి, మనం శుభ్రం చేసుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసేస్తాం. ఈ రొయ్యలు ఉడికేలోపు మనం ఈ మసాలా మిక్సీ పట్టుకొని వద్దామండి. 5 మినిట్స్ హైలో ఉంచానండి. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాను. 50% రొయ్యలు ఉడికిపోయినాయండి. ఈ రొయ్యల్ని తీసి వడేసుకుందాం. ఈ మిగతా నీళ్ళు పారిపోయిద్దండి. మనం బియ్యం ఉడికించుకునే దానికి ఈ రైస్ వాడడం. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక పాన్ పెట్టుకున్నానండి. ఈ పాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు నెయ్యి, హీట్ ఎక్కాక ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరుక్కున్నాను చూడండి. మన బిర్యానీలోకి తరిగి వీటిని వేస్తున్నాను. ఒక 150 గ్రామ్స్ ఉన్నాయండి. 3 మీడియం సైజు ఆనియన్స్ని తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు 50% వేగిపోయినాయండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 2 నిమిషాల పాటు అల్లం వెల్లిగడ్డ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపాము. కొద్దిగా పసుపు, కారం 1 స్పూన్, సాల్ట్ అండి మనం ఆల్రెడీ రొయ్యలో వేసుకున్నాము. ఇది చూసుకొని వేసుకోవాలి. మన కూరలో పట్టే అంత 85% వేద్దాం. ఒక 15% రొయ్యలో ఉంది. 4 రెమ్మల కరివేపాకు వేద్దాం. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండి మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్నాను. 5-6 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవన్నీ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, హైలో పెడితే మాడిపోద్ది. మనం మసాలా మిక్సీ పెట్టుకున్నాం కదండి, 1 స్పూన్ వేద్దాం. మొత్తం ఈ ప్రాసెస్ సిమ్లో పెట్టుకోవాలండి. నిర్లక్ష్యం చేశారంటే మాడిపోతే బిర్యానీ టేస్టే మారిపోద్ది. ఒక మీడియం సైజు టమాటాలు ఒక 3 తీసుకొని ప్యూరీ చేసుకున్నాను. ఆల్రెడీ మనం బాయిల్ చేసుకొని వడేసుకున్నాం కదా, ఈ రొయ్యలు వేస్తున్నాను. సిమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. ఇంకొంత కొత్తిమీర వేసుకుందాం, కొంచెం కరివేపాకు, రొయ్యలు, పచ్చిమిర్చి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సిమ్లోని 5 to 10 మినిట్స్ ఫ్రై అయ్యాక పక్కకు షిఫ్ట్ చేసుకుందాం.
ఈ మసాలా పౌడర్ ఇందాక ఒక స్పూన్ వేసాం కదండి, ఇప్పుడు ఇంకొంత వేసుకున్నాం, ఇంకో హాఫ్ పక్క మరోసారి వేసుకుందాం. ఈ మసాలాలు మాడకుండా ఉండేందుకు 1 స్పూన్ వాటర్ వేస్తున్నాను. మిగతా కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. కరివేపాకు, మిగతా మసాలా పౌడర్ మొత్తం వేసేసుకుందామండి. మనం ఈ పాటలోనే వాటరు రైస్ వేసేస్తే సరిపోదు కదండి. సో బిర్యానీ పాట పెట్టుకుందాం. దీన్ని పక్కకు షిఫ్ట్ చేస్తున్నాను. 10 మినిట్స్ అయిపోయింది కదా. మరో 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూను నెయ్యి, గరం మసాలా, ఈ గరం మసాలా వేగినాయి కదండి. 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ వేద్దాం. ఆల్రెడీ ముందు 1 స్పూన్ వేసాం, ఇప్పుడు మరో 2 స్పూన్లు వేస్తున్నాను. మనం రొయ్యలు బాయిల్ చేసుకున్నాం కదండి, ఈ వాటర్ పోస్తున్నాను. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు అంటే 1/2 kg రైస్ వేసానండి. వాటరు 1:2 రేషియో ప్రకారం పోస్తున్నాను. 5.5 వచ్చినాయి. ఇంకో 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. అంటే 1కి 2 లెక్కన వాటర్ పోసాను. ఇందులోనే గరం మసాలా 1 స్పూన్, 1.5 స్పూన్ వరకు వేసానండి. వాటర్ తిరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు రైస్ వదిలేద్దాం. 1 కప్పు కొబ్బరి పాలు వేస్తున్నానండి. రొయ్యల్లో మెగ్నీషియం ఉంటుంది, మరింత మెగ్నీషియం పెరిగేందుకు కొబ్బరి పాలు వేస్తున్నాం. కొబ్బరి పాలలో కూడా మెగ్నీషియం ఉంటుంది, మనకు కండరాలకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. మనం ఆల్రెడీ మసాలా రొయ్యలు ఫ్రై చేసుకున్నాం కదండి, దీన్ని వేసేస్తున్నాను. ఒక్కసారి కలుపుదామండి, మెల్లగా కలుపుదాం. కలిపేసి మూత పెట్టి ఉడకనిద్దాం. రొయ్యల్లో సెలీనియం ఉంటుందండి, ఇది క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయండి, అది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది. విటమిన్ E ఉంటుందండి, ఇంకా స్కిన్ని గ్లోయింగ్గా ఉంచుతుంది, అంటే నిగనిగలాడేలా చేస్తుంది. ఇంకా B12 ఉండి రక్తనాళాలను శుభ్రపరుస్తుంది. ముందు చెప్పుకున్నాం కదా, మెగ్నీషియం ఉంటుంది. మనం ఆల్రెడీ రొయ్యలో మెగ్నీషియం ఉంటుంది, పై ఇంకొంచెం ఎక్స్ట్రా మనం కొబ్బరిని కూడా యాడ్ చేసాం. సో మెగ్నీషియం సఫిషియెంట్గా దీంట్లో ఉంటుంది. ఈ మెగ్నీషియం ఉండటం వల్ల మనకి కండరాల నొప్పులు అనేది రాకుండా కాపాడుతుందండి. ఒకసారి ఉడికిందేమో చూస్తామా. ఇంకా వెయిట్ లాస్ కూడా వస్తారండి. దగ్గరకు వచ్చిందండి, నేను పక్కకు పెడుతున్నాను. పక్కకు పెట్టి ఒక తవ్వ పెడుతున్నానండి. అంటే దోశ పోసుకొని తవ్వ పెట్టేసి సిమ్లో స్టార్ట్ చేస్తున్నానండి. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచేద్దామండి. నీకోసం బిర్యానీ చేస్తున్నానమ్మా. చూడు, వావ్, రొయ్యల బిర్యానీ. నీకు అనిపించట్లేదా? చూడు చూడు అక్కడ చూడు, రొయ్యల బిర్యానీ. ఎవరి కోసం? రొయ్యల బిర్యానీ. ఎవరి కోసం? నీకోసమేనా? మరి అందరికి నమస్తే చెప్పు. నీ పేరేంటో చెప్పు. బియాన్. అయిపోయిందమ్మా, టేస్ట్ చూస్తావా? బిర్యానీ అయిపోయింది. ఫస్ట్ నీకే టేస్ట్ చూస్తావా? ఇదిగో. అమ్మో, కాలుతుందమ్మా, కాలుతుంది. ఎలా ఉందో చెప్పు, ఎలా ఉందో చెప్పు. సూపర్ ఉందా చెప్పు. బాగుందా? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గదంతా మంచి స్మెల్ వస్తుందండి. బిర్యానీ స్మెల్తో గుమ్మగుమ్మలాడిపోతుంది. మీరు ఈ బిర్యానీ ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుందండి. ఒకసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ కావాలని కూడా అడుగుతారండి. పైగా హెల్తీ కూడా. సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లో ఉంటారు, ఏదో ఒకటి అడుగుతుంటారు. ఎప్పుడు తినేనా మాకు బోర్ కొడుతుంది అంటారు. పిల్లల కోసం ఇలాంటి ఈ హాలిడేస్లో ట్రై చేయండి. మీకు మరో హెల్తీ డిష్తో మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.